నమస్కారం. గ్రామ స్వరాజ్యం కార్యక్రమానికి స్వాగతం. దేశ ప్రగతికి గ్రామాలే పట్టుకొమ్మలని గాంధీ విశ్వసించారు. దేశంలోని 80% జనాభా గ్రామాల్లోనే ఉంది. అన్ని వృత్తి నైపుణ్యాలకు గ్రామాలే నిలయాలు. అలాంటి గ్రామాలు సర్వతోముఖంగా అభివృద్ధి చేయడంలో సర్పంచ్లే కీలక పాత్ర వహిస్తారు. అలాంటి కోవకు చెందిన సర్పంచే మన బూరిగడ్డ సర్పంచ్ దేశముఖ్ రాధికా అరుణ్ కుమార్. ఆ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో నడిపించారు. ఇప్పుడు సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండల్ బూరుగడ్డ గ్రామ పంచాయతీ. నేను 2013 ఎన్నికలలో అనుకోని పరిస్థితుల్లో నేను అనుకోలేదు సర్పంచ్గా అయితే రాజకీయంలోకి వస్తానని నేను అనుకోలేదు. అనుకోని పరిస్థితుల్లో ఊళ్ళో వాళ్ళ ఇదితో నేను సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది. అదే పోటీ చేసినందుకు నన్ను అత్యధిక మెజార్టీతో ప్రజలు గెలిపించినారు. అయితే గెలిపించిన తర్వాత మేము వచ్చిన తర్వాత మా వారు ఇదివరకు 1995లో తను సర్పంచ్గా చేశారు. చేసిన తర్వాత తను ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టడం జరిగింది. అది శిథిలావస్థకు వస్తే మళ్ళీ మొన్న ఈ మధ్యన ఈ నూతన గ్రామ పంచాయతీ భవనం నిర్మించడం జరిగింది. అలాగే సీసీ రోడ్లు దాదాపు ఎమ్మెల్యే గారి సహకారంతో అయితేంది, ఎంపీ గారి సహకారంతో అయితేంది, జడ్పీపీ గారి నిధులు, జీపీ నిధుల నుంచి దాదాపు సుమారు 1,50,00,000 నిధులతో సీసీ రోడ్లైనా డ్రైన్స్ అయినా ఊళ్ళో చేయటం జరిగింది. తర్వాత పశువుల ఆసుపత్రి ఒకటి నిర్మాణం చేపట్టడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారి సహకారంతో సబ్ స్టేషన్ నిర్మాణం ఒకటి చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఎన్ఎస్పి కాలువపై 2 చోట్ల ఊళ్ళో మధ్యలోంచి వెళ్తుంటే అందులో ఒకసారి ఒక అమ్మాయి పడి చనిపోవటం జరిగితే దాని మీద కూడా బ్రిడ్జి నిర్మాణం చేయటం జరిగింది. అలాగే చాలా వరకు మేము వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు చాలా వరకు చేసాము. మేము అనుకున్న దాంట్లో ఒకటండి, ఇంకా స్కూల్ బిల్డింగ్ ఒకటి అసంపూర్తిగా ఉంది, అది పూర్తి కాలేదు, అదొకటి కావాలి. తర్వాత డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కూడా 30 ఇళ్ళు మా గ్రామానికి శాంక్షన్ అయినాయండి. సుమారు 400 మంది అప్లికేషన్స్ పెట్టుకుంటే 30 మందికి వచ్చారు. అయితే అదొకటి అందరికీ లబ్ధి పొందేలా కనీసం అవి ప్లేస్ ఇచ్చినా కొంతమంది కట్టుకునే వాళ్ళేమో అని నా అభిప్రాయము. తర్వాత మొన్న రైతు బంధు చెక్కులు 600 మందికి రావడం జరిగింది మా గ్రామంలో. అలాగే కళ్యాణ లక్ష్మి మా గ్రామంలో సమభావన సంఘాలు
అన్నీ కూడా మంచిగానే జరుగుతున్నాయి. అదేవిధంగా యువకులు మాకు అన్ని విధాలుగా మా వెంట మేమున్నామని అండగా నిలుస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. ఇక్కడ పనిచేసినటువంటి కొంతమంది ఈ ఊరి నుంచి వివిధ చోట్ల కానిస్టేబుల్స్గా, ఎస్ఐలుగా, సిఐలుగా పనిచేస్తున్నారు. వాళ్ళు అంతా ఏకమై ఒక పెద్ద హెల్పింగ్ హ్యాండ్స్ అనే సంస్థ నిర్మించి మెగా హెల్త్ క్యాంపు, తర్వాత గాంధీ విగ్రహం ఒకటి, ఊళ్ళో స్వచ్ఛంద కార్యక్రమాలు చేపడుతున్నారండి. వాళ్ళందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరి గ్రామ ప్రజలు, వార్డు మెంబర్లు అందరి సహాయ సహకారాలతో చాలా వరకు మేము గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగిందండి. దేశంలో చాలా గ్రామాల్లో పరిస్థితులను చక్కదిద్దడానికి, అభివృద్ధి పనులు చేయడానికి ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురుచూస్తారు. కానీ బూరిగడ్డ సర్పంచ్ మాత్రం అలా చేయలేదు. తానే ముందుండి అన్ని పనులను చేపట్టారు. సర్పంచ్గా ఎన్నికైనప్పటి నుంచి ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా అందరినీ కలుపుకుపోయారు. అభివృద్ధి పనులను దగ్గరుండి చేయించారు. ఆమె కృషి వల్లే ప్రస్తుతం ప్రతి వీధిలో సిమెంట్ రోడ్, వీధి దీపాలు ఏర్పడ్డాయి. తాగునీటి, మురుగునీటి వ్యవస్థ బాగుపడింది. సర్కారు బడి బాగుపడింది. పశు, ప్రజా వైద్యశాలలు సౌకర్యాలు మెరుగయ్యాయి. బూరుగడ్డ గ్రామం స్వయం సమృద్ధి సాధించడానికి రాధికా అరుణ్ కుమార్ శక్తి వంచన లేకుండా కృషి చేశారు. నిధుల కోసం ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరిగారు. పనులు త్వరగా అమలయ్యేట్టు చూశారు. వృద్ధులకు పెన్షన్లు, పేదలకు రేషన్ కార్డులు అందేలా చేశారు. అందరికీ మేలు చేసి గ్రామంలో అందరి మెప్పును పొందారు. రాధికా అరుణ్ కుమార్ వల్లే బూరుగడ్డలో చక్కని రోడ్లు, పచ్చని చెట్లు నెలకొన్నాయి. కుల మతాలకు, రాజకీయాలకు అతీతంగా పనిచేస్తూ అభివృద్ధిలో అందరి సాయం తీసుకున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు ముందుగా బూరిగడ్డలో అమలయ్యేలా చేశారు.
ప్రజలు సహకరిస్తే ఏ పల్లె అయినా గ్రామ స్వరాజ్యం కావాల్సిందే అంటున్నారు సర్పంచ్ దేశ్ముఖ్ రాధికా అరుణ్ కుమార్. తను నాకు తెలిసి ఎప్పుడు ఇంటికి వస్తారో, ఎప్పుడు పడుకుంటారో, ఎప్పుడు తింటారో కూడా తెలీదు. ఊరి కోసం తను చాలా కష్టపడుతున్నారు. తను సహాయ సహకారాలతో నేను ఇంత చేయగలిగానంటే వారి సహాయ సహకారాలతో నేను చేయగలిగాను. నేను తనకు వెంట ఉండి, తనకి ఎల్లవేళలా ఉండి, తను అనుకున్నది ఈ ఊరికి ఏదో ఒకటి సాధించాలి అంటే నేనేమనుకున్నా అంటే నేను చేసిన తర్వాత మేము ఈ సర్పంచ్గా ఉన్న పీరియడ్లో ఏదో ఒకటి చేయాలి గ్రామానికి అనుకొని తన సహాయ సహకారాలతో దాదాపు మేము 80% మేము అనుకున్న పనులు పూర్తి చేయడం జరిగిందండి. మళ్ళీ వచ్చే ఎన్నికలలో అవకాశం వస్తే కనుక మా వారికి జడ్పీటీసీగా అవకాశం రావాలని, తను ఇంకా రాజకీయాల్లో తను ఎదగాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు రాఘవలింగయ్య. నేను బూరుగడ్డ దేవాలయం ధర్మకర్త. మా సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం బూరుగడ్డ గ్రామం. అంతకుముందు గతంలో మా ఊరు చాలా డెవలప్మెంట్ తక్కువ ఉండేది. అంతకుముందు మా అరుణ్ కుమార్ దేశ్ముఖ్ గారు సర్పంచ్గా ఉండగా కొంచెం బిల్డింగులు, రోడ్లు కొంచెం అయినాయి. ఇప్పుడు మా మేడం గారు అరుణ్ కుమార్ రాధికా దేశ్ముఖ్ గారు వచ్చినాక ఊరు మొత్తం సీసీ రోడ్లు అయ్యి ఊరు చాలా డెవలప్ అయింది. ఇప్పుడు ఏ బజారు పోయినా మొత్తం సీసీ రోడ్లు, బిల్డింగ్. ఇప్పుడు మా సర్పంచ్ గారు అయినాక ఇప్పుడు మా డొంక రోడ్ల మా పొలాల దగ్గరికి 15 లక్షల రూపాయలతో కంకర్ రోడ్డు పోయడం జరిగింది. అక్కడ గంగమ్మ గుడి కట్టి ఈరోజు గంగమ్మ జాతర కూడా జరిగింది. అక్కడ పోయి రైతులు కానీ అందరూ సంతోషపడుతున్నారు. మా మేడం గారు వచ్చినాక ఊరు చాలా బాగుపడింది. మాకు ఇంత మునుపు పెద్ద గొడవలు, పెద్ద కష్టాలు నా చిన్నతనంలో పెద్ద పంచాయతీలు ఉండేవి, గొడవలు ఉండేవి, నరుక్కోవటాలు చేసుకోవటాలు ఉండేవి. అలాంటి కానించి ఇప్పుడు మా సర్పంచ్ గారు అరుణ్ కుమార్ గారు వచ్చిన కానించి అన్ని ఏ గొడవలు, ఏ పంచాయతీలు లేకుండా అన్నీ పరిష్కారాలు తీసుకుంటా ఉన్నాడు. ఇప్పుడు మాకు మంచిగా న్యాయం జరుగుతుంది. మా సర్పంచ్ గారు రాధికా దేశముఖ్ గారు మాకు సహకరించి, సభ్యులతోటి సహకరించి మంచి గ్రామ పంచాయతీ, గొడ్ల హాస్పిటల్ ప్లస్ డబుల్ బెడ్రూము, సబ్ స్టేషను, మరి బోర్లు, సీసీ రోడ్లు, మంచి గుడి, మంచి అభివృద్ధి బ్రహ్మాండంగా చేశాము. సభ్యులు కూడా సహకరించారు అందరికీ. అంతకంటే ముందల కంటే మేము బాగా సీసీ రోడ్లు కానీ, కొత్త గ్రామ పంచాయతీ కానీ అన్నీ మంచి అభివృద్ధి చేసినాం. రోడ్లు సైడ్లు కాలువలు కానీ, అది మన మట్టి రోడ్లు కానీ, నీటి తాగునీరు కానీ మంచి అభివృద్ధి కార్యక్రమం మంచిగా చేశాము. ఇప్పుడు కూడా మళ్ళా ఒకవేళ సీట్ వస్తే సర్పంచ్ గారిని మళ్ళా చేయమని మేము కోరుతున్నాం. రాధిక గారు కానీ అరుణయ్య గారు కానీ ఇద్దరిలో ఎవరు వచ్చినా కానీ మళ్ళా చేయాలని కోరుతున్నాం. బూరుగడ్డ జిల్లా సూర్యాపేట మండలం హుజూర్నగర్. మాకు సర్పంచ్ గారికి మాకు మంచి పనులు చేసిండు. రోడ్లు చేసిండు, ఆఫీస్ కట్టించిండు, అక్కడ ఒక ఆఫీస్ కట్టించిండు, అన్నీ గొడ్ల బందెలతోటి కూడా చేసిండు. మేము మా గ్రామ అభివృద్ధికి మెయిన్గా మేము వాటర్ వాటర్ ట్యాంక్ నిర్మాణం ఒకటి చేపట్టినాం. తర్వాత వీధి లైట్లు, తర్వాత సీసీ రోడ్లు, డ్రైన్స్. అంటే మేము దాదాపు ఈ గ్రామానికి నేను సర్పంచ్ అయిన తర్వాత 1,50,00,000 సుమారు సీసీ రోడ్స్ వేయటం జరిగింది. అలాగే ఊళ్ళో ఉన్న బావులు, పైప్ లైన్స్ కొన్ని బాగు చేయించడం జరిగింది. సుమారు 4-5 లక్షల రూపాయలతో పాత బావుల్ని బాగు చేయించడం జరిగింది. తర్వాత ఇక్కడ అంతా రైతులు, పశువుల ఆసుపత్రి కొత్తగా నిర్మించడం జరిగింది. తర్వాత గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఒకటి, తర్వాత సబ్ స్టేషన్ ఒకటి, తర్వాత వాటర్ ట్యాంక్ నిర్మాణం ఒకటి, తర్వాత ఇక్కడ 3 అంగన్వాడీస్ ఉంటే దానికి ఒక అంగన్వాడీ బిల్డింగ్ ఉందండి. డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కూడా మా గ్రామానికి 400 దరఖాస్తులు అయితే 30 మందికి రావటం జరిగింది. ఇంకా అవి ఓపెనింగ్ అవ్వలేదు, నిర్మాణ దశలో ఉన్నాయి అవి. తర్వాత సబ్ స్టేషన్ మాకు ఎమ్మెల్యే గారు ఇచ్చిన హామీ మేరకు తను సబ్ స్టేషన్ నిర్మాణం వారి సహకారంతో మేము సబ్ స్టేషన్ నిర్మాణం కూడా చేపట్టుకున్నామండి. ఇంకెందుకు ఆలస్యం? మీరు మీ గ్రామానికి సర్పంచ్ అయితే మీ గ్రామం కూడా గ్రామ స్వరాజ్యమేనని సమాజానికి వెలికెత్తి చాటాలనుకుంటే
మీకు సహకరించడానికి మేమున్నాం. మీ గ్రామంలో మీరు సాధించిన అభివృద్ధిని ప్రపంచం మొత్తం మేం చాటి చెబుతాం. మీరు చేయాల్సిందల్లా ఈ క్రింది నంబర్లకు ఫోన్ చేయడమే. 9121220190, 9121220137, 9121220132, 9122220158.